వైసీపీ అధినేత జగన్ పై ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సంచలన ఆరోపణలు చేశారు. జగన్ ఇరిగేషన్ శాఖకే 18,000 కోట్ల రూపాయల అప్పులు పెట్టిపోయాడని ఆరోపించారు. ఖజానా ఖాళీ అయినా గత ప్రభుత్వంలో చేసిన అప్పులు తీర్చుకుంటూ ఇరిగేషన్ శాఖను అభివృద్ధి చేస్తున్నామన్నారు. రాయలసీమ ప్రజలపై విద్వేషంతోనే జగన్ పోలవరం బనకచర్ల ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నారన్నారు. రాయలసీమ సస్యశ్యామలం అయితే తన ఫ్యాక్షన్ రాజకీయాలు చేయడానికి సాధ్యం కాదనే ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నారని మండిపడ్డారు. తలరాతలను మార్చే చంద్రబాబు కావాలు, తలకాయలు తొక్కించుకుంటూ వెళ్లే జగన్ కావాలు, ప్రజలు తేల్చుకోవాలని నిమ్మల అన్నారు. సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమంలో ఏ ఇంటికి వెళ్ళినా, ఏ గడప దగ్గరికి వెళ్ళినా కూడా ఈ సంవత్సర పరిపాలన పట్ల పూర్తి సంతృప్తిని, సంతోషాన్ని, ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మొదటి సంవత్సర కాలంలోనే ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా చంద్రబాబు నాయుడు గారు తన పరిపాలన దక్షతతోటి, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చేటువంటి అండతోటి, నరేంద్ర మోడీ గారు ఇచ్చేటువంటి ఆశీస్సులతోటి సుపరిపాలన మాకు అందజేస్తూ ఉన్నారు. గతంలో మేము చూసాం, మొదటి సంవత్సరం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మా పింఛను 250 రూపాయలు ఆ రోజు పెంచితే, ఈ రోజు మొదటి సంవత్సరమే మాకు 4,000 రూపాయలు, దివ్యాంగులకి 6,000 రూపాయలు, బెడ్రీడన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 10,000, 15,000 రూపాయలు పెంచినటువంటి మానవత్వం ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఈవేళ చంద్రబాబు నాయుడు గారు అని ఈవేళ ఆ పింఛను అందుకునేటువంటి పింఛన్దారులు ఏ ఇంటికి వెళ్ళినా కూడా మాకు చెప్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా మరి ఒక ఇంట్లోకి వెళ్తే వాళ్ళు చెప్తూ ఉన్నారు, మా ఇంట్లో చదువుకున్నటువంటి మరి పిల్లలు ఉన్నారు, వాళ్ళకి టీచర్ ఉద్యోగం వస్తుందనే ఉద్దేశంతో బీఈడీలు చేశాం. తీరా గత 5 సంవత్సరాల పాలనలో పాదయాత్రలో డిఎస్సీ అన్నాడు, మెగా డిఎస్సీ అన్నాడు, అధికారంలోకి వచ్చిన 5 సంవత్సరాల్లో ఒక్క టీచర్ పోస్ట్ కూడా భర్తీ చేయాల. కానీ ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి సంవత్సరంలోనే 16,500 టీచర్ల పోస్టులు ఇవాళ భర్తీ చేస్తుందన్నా అని చెప్పి ఈ రోజు ఆ నిరుద్యోగ యువకులు ఈ రోజు మాకు ఎదురొచ్చి చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడే మహిళా సోదరీమణులు చెప్తూ ఉన్నారు, గతంలో ఏదైనా ఒక గ్యాస్ సిలిండర్ కొనాలని అంటే 1,000-1,200 రూపాయలు పెట్టేవాళ్ళం. కానీ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి 4 నెలలకి ఉచితంగా సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తూ ఉందని చెప్పి ఇవాళ మహిళా సోదరీమణులు